హలో అండి. ఈరోజు ఆ, నేనైతే మిల్ మేకర్ కర్రీ అయితే వండేస్తున్నాను. సో దానికోసం ముందుగా వేడి నీళ్ళు అయితే కాచి పెట్టుకొని ఆ వేడి నీళ్ళల్లో ఇవి నానబెట్టేసి చక్కగా పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ కోసం అన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మిల్ మేకర్ ములక్కాయ కర్రీ, ఇదిగోండి ములక్కాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అట్లాగే ఉల్లిపాయలు, టమాటా, మిల్ మేకర్, దానికి కావాల్సిన మసాలాలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో కర్రీ వండే విధానం చూసేద్దాం. ఇదిగోండి, ముందుగా కాగిన నూనెలో ఉల్లిపాయలు వేసేస్తున్నాను. సో ఇదే గ్రేవీ కాబట్టి కొంచెం ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక 2 పోసుకోండి. నా దగ్గర అయితే చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట, చూపిస్తాను. ఉల్లిపాయలు నా దగ్గర ఈ సైజు ఉల్లిపాయలు ఉన్నాయండి, అందుకని నేనైతే ఇవి ఒక 7-8 ఉల్లిపాయల వరకు నేనైతే కట్ చేసుకున్నాను. సో పెద్దవి అయితే ఈ సైజు ఉల్లిపాయలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా 2 అయితే సరిపోతుంది. సో అది రుచికి సరిపడా ఉప్పు అయితే నేను వేసేస్తున్నానండి. అలాగే కొంచెం పసుపు. ఇవన్నీ వేగేటప్పుడే నేను ములక్కాయలు కూడా వేసేస్తున్నాను. వాటితో పాటు ఈ టమాటాలు కూడా వేస్తున్నాను. సో ఉప్పు కరిగిద్ది, టమాటా పులుపుకి కల్లుప్పు వేసాం కదా, వాటితో పాటు ములక్కాయ కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే ఈ మసాలా పేస్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, ధనియాలు, ఏమంటారు, దాల్చిన చెక్క, గసాలు, లవంగం, కొంచెం యాలుక, ఇవన్నీ వెల్లుల్లి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇదైతే. వీటిలో నేను కొంచెం వేయించిన పల్లీలు కూడా వేసుకున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ గ్రేవీకి చాలా బాగుంటుంది, అందుకని ఇప్పుడు నేనైతే క్యారేజీలకి గ్రేవీగా వండితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, మిల్ మేకర్ కదా కొంచెం మసాలా కర్రీ టైప్లో బాగుంటుంది కాబట్టి ఈ మసాలా పేస్ట్ని అయితే నేను దీనికోసం ప్రిఫర్ చేస్తాను. సో ఈ పేస్ట్ని ఈ కర్రీకి అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి, పేస్ట్ అయితే వేస్తాను కదా, సో వీటిని కూడా కలిపేసుకోవాలి. మసాలా చక్కగా ఆయిల్లోనే వేసుకోవాలి, మసాలా కూడా. సో ఈ మసాలా వేగడం కోసం ఒక్క 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయిందండి. సో మూత అయితే తీసుకున్నాను. చూసారా, చక్కగా మసాలా కూడా ఉడికి ఆయిల్ అంతా పైన తేరింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా నేనైతే ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి, సో మసాలా అంతా ఇలా పట్టేలాగా ముక్కలన్నిటినైతే నేను కలిపి పెట్టేశాను. నిజంగా నేను చెప్పిన స్టైల్లో మాత్రం మీరు ఈ కర్రీని, మిల్ మేకర్ కర్రీని వండి చూడండి. 100% చికెన్ కర్రీ కన్నా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. నిజంగా ములక్కాయ వేస్తున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేకపోతే అబ్బా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా కర్రీ కనుక మీరు వండండి, ఖచ్చితంగా 100% చెప్తున్నాను, నాన్ వెజ్ కన్నా కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా అంతా పట్టాలి కదా, దీంతో పాటు నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. రుచికి సరిపడంత కారం, నేనైతే 2 స్పూన్ల కారం అయితే దీనికి యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, 2 స్పూన్ల కారం అయితే నేను యాడ్ చేశాను. సో కారం వేసిన తర్వాత కలపవా అని మాత్రం అనద్దు, ఎందుకు అంటే ఆ కారం కూడా ఆవిరికి ఉడికే వరకు నేనైతే కారాన్ని కలపనమాట. అలా ముందే కల్పిస్తే ఏంటి అంటే కారం
స్మెల్ వస్తుంది అనమాట, కారం వాసనగా ఉంటుంది. సో ఆవిరి మీద కారం కూడా ఉడికింది అంటే కూర అంటే నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్గా ఉంటుంది 100%. అన్ని మసాలాలు కూడా చక్కగా ఈవెన్గా ఉడుకుతాయి కదా, చాలా బాగుంటుంది కర్రీ. సో దానికోసం నేను ఏంటంటే కారం వేసిన తర్వాత అలా మూత పెట్టి ఆవిరికి అది ఉడికే వరకు అలా పక్కన పెట్టేస్తాను అనమాట. 5 minutes అయిపోయిందండి. సో మూత తీస్తున్నా, చూసారా కారం కూడా చక్కగా ఆవిరికి ఉడికిపోయిందో. సో ఇప్పుడైతే ఆహా నిజంగా స్మెల్ వస్తుందండి, అబ్బా ఎంత బాగుందో వాసన అయితే. సో దీనైతే నేను కర్రీ కలిపేస్తున్నాను. చూసారా మా కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కలర్ఫుల్లే కాదండి, అంత టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. నేను చెప్పిన స్టైల్లో మీరు వండేసి వండుకొని తిన్నాకే నాకు లైక్ ఇవ్వండి, ఓకేనా? అంత టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత గ్రేవీ కావాలో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తానండి. సో నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, సో అందుకోసం నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేస్తాను, గ్లాసున్నర వాటర్ వరకు. ఇంకా దీన్ని చక్కగా ఒక 10 నిమిషాల పాటు కూరని ఉడికించేద్దాం. 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. సో కర్రీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నేను ఒకసారి చూస్తున్నాను. చూసారా ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఆహా గుమగుమలు ఎంత బాగుందోనండి. నాకు కావాల్సినంత గ్రేవీ కూడా వచ్చేసింది. చక్కగా ములక్కాయ ముక్క కూడా చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోయినాయి కదా, నిజంగా చాలా బాగుంది. స్మెల్ అయితే ఆహా అద్దరిపోతుంది, వాసనతో పాటు టేస్ట్ కూడా అంతే ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకొని కర్రీ దించేసుకోవడమే. నేను కొంచెం కర్రీ ఆరిన తర్వాత క్యారేజీలో పెట్టేస్తాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇవ్వచ్చు కదండి. కొత్తిమీర వేసిన తర్వాత అయితే ఒక్క 5 minutes అలా సిమ్లో పెట్టి ఉంచానండి. చూసారా కర్రీ ఎలా ఉందో, చాలా బాగుంది కదా.